కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్. లక్ష్యం పెట్టుకోవడం, ఆ దిశగా ప్రయాణం చేయడం ఆయనకు బాగా అలవాటు. అందుచేతనే గత 11 సంవత్సరాలుగా ఒకే మంత్రిత్వ శాఖను విజయవంతంగా నడిపిస్తున్నారు. అమెరికాను తలతన్నేలా రోడ్లను నిర్మిస్తాను అని ప్రతిజ్ఞ పెట్టుకున్నారు. 2 సంవత్సరాలలో అమెరికా, ఐరోపా వంటి దేశాల మాదిరిగా రోడ్లను మన భారత్లో కూడా సాకారం చేస్తానని ఆయన ఛాలెంజ్ విసురుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎక్కడ చూసినా గుంతలు తీరిన రోడ్లు ఉండేవి. ఇరుకు రోడ్లతో కిక్కిరిసిపోయి వాహనాలు ప్రయాణించాల్సి వచ్చేది. దీంతో సాధారణ ప్రయాణికులే కాకుండా పారిశ్రామికవేత్తలు కూడా బాగా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే పరిశ్రమల్లో వస్తువుల తయారీ కన్నా దాన్ని చేర్చడానికి అవసరమయ్యే ఖర్చు ఎక్కువైపోయేది. పారిశ్రామిక వ్యవస్థలో రవాణా ఖర్చుల్ని లాజిస్టిక్గా భావిస్తారు. ఒకప్పుడు భారత్లో లాజిస్టిక్స్ ఖర్చు విపరీతంగా ఉండేది. ఒకానొక దశలో పారిశ్రామిక వ్యవస్థలో లాజిస్టిక్స్ ఖర్చు 16% ఉండేది. చైనాలో కేవలం 8% మాత్రమే ఉండగా అమెరికా, యూరోప్ దేశాల్లో 12% ఉండేది. గతంలో మన రోడ్లు సరిగా లేవని, మన పోర్టులు సరిగా లేవని, ట్రాఫిక్ వల్ల ఖర్చులు పెరిగేవని పారిశ్రామికవేత్తలు మొత్తుకునేవారు. రోడ్లను మెరుగుపరచడం వల్ల లాజిస్టిక్ ఖర్చులను 9%కు మోదీ ప్రభుత్వం తగ్గించగలిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిశ్రమల స్థాపనకు, మెరుగుదలకు పెద్దపీట వేశారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం దిశగా కృషి చేశారు. ఇందులో భాగంగా నితిన్ గడ్కరీ మీద కీలకమైన బాధ్యతలుంచారు. దేశంలోని జాతీయ రహదారులను మెరుగుపరచాలని నరేంద్ర మోదీ తలపోశారు. ఆ స్ఫూర్తిగా అనుగుణంగా నితిన్ గడ్కరీ అదే లక్ష్యం కోసం విస్తారంగా పనిచేస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారుల రూపురేఖలను నితిన్ గడ్కరీ మార్చివేశారు. ముఖ్యంగా పోర్టులు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లను అనుసంధానం చేస్తూ రోడ్లను పటిష్టం చేశారు. 25 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు, 3000 కిలోమీటర్ల పోర్టు కనెక్టివిటీ హైవే, దైవ క్షేత్రాలను కలుపుతూ 1,00,000 కోట్ల రూపాయల విలువైన రోడ్డు పనులను చేపట్టారు. వివిధ వాతావరణాలను తట్టుకునే రీతిలో బౌద్ధ, చార్ధామ్ క్షేత్రాలను కలిపే రోడ్లను నిర్మించారు. జమ్మూ, శ్రీనగర్ మధ్య 36 టన్నెల్స్ను డెవలప్ చేశారు. అందుకే ఇప్పుడు నితిన్ గడ్కరీ ఒక పెద్ద లక్ష్యాన్ని ఆవిష్కరిస్తున్నారు. అమెరికా, ఐరోపా దేశాలకు ధీటుగా 2 సంవత్సరాలలో రోడ్లను నిర్మించి చూపిస్తానని సవాల్ విసురుతున్నారు. దట్ ఈస్ భారత్. జై హింద్. Mind Media, the voice of India.